అనంతపురంలో వేసవి తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. పీఏబీఆర్ జలాశయం నుంచి నీటి సరఫరాను పరిశీలించారాయన. ముద్దలాపురం వాటర్ ప్లాంట్ను కూడా పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఎమ్మెల్యే కానీ అధికారులు పూర్తి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇవాళ పీఏబీఆర్ డ్యామ్ పరిశీలించేందుకు కూడా వచ్చి ఎందుకోసం వచ్చారో కనుక్కునే ప్రయత్నించేద్దాం. సార్, అనంతపురంలో సమ్మర్లో ఎండాకాలంలో ఎప్పుడు నీటి కొరత ఉండేది, ఇప్పుడు ఎందుకోసం ఇట్లా పర్యటన చేస్తారు? గతంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో ఎవరి సమ్మర్లో ప్రాబ్లం వచ్చేది. కానీ ఆ సమ్మర్లో నీటి ఎద్దడి రాకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నేను, మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మా మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది ఇక్కడికి వచ్చి వాటర్ ఎంత ఉన్నాయి, అలాగే పైప్ లైన్స్ ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే మోటార్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ఏమైనా రిపేర్ చేయాలా, లేకపోతే ఏమైనా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి సమీక్షించడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే సమ్మర్లో ఇక్కడ మాకు అనంతపురం నీటి అవసరాల కోసం ఒక టీఎంసీ అలొకేషన్ ఉంటే దాదాపు 3.5 టీఎంసీ వాటర్ ఇక్కడ పీఏబీఆర్ డ్యామ్లో ఉంది. ఖచ్చితంగా మేము సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కంటే అనంతపూర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. దానిలో భాగంగా అనంతపూర్కి సంబంధించి తాగునీటికైతే ఏమి, సాగునీటికైతే ఏమి, వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇక్కడ స్టోరేజ్ ఉంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా, శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్, అలాగైతే తుంగభద్ర డ్యామ్ ద్వారా, హెచ్ఎల్సీ ద్వారా మాకు రావాల్సిన వాటరు ఏవైతే ఉన్నాయో అన్నీ మొత్తం డ్రా చేసి ఇక్కడ జీడిపల్లి అయితే మీ పీఏబీఆర్ అయితే పెరించర్లో అయితే వీటిలో రిజర్వ్ చేసుకోవడం జరిగింది. గతంలో నీళ్ళు ఉన్నా కూడా అనేక సార్లు పైపులు పగిలిపోవడము, లేదా మోటార్లు రిపేర్ వల్ల కూడా అనేక మార్లు అనంత భాషలు ఇబ్బంది పడ్డారు. అట్లా జాగ్రత్త తలెత్తకుండా, అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలా జాగ్రత్త తీసుకుంటాం? ఇక్కడ అదే ఇప్పుడు ఇందాక మేము ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షించడం జరిగింది. ఇక్కడ పైప్ లైన్స్ ఎక్కడైతే వీక్ ఉన్నాయో, ఎక్కడైతే వెల్డింగ్ జాయింట్స్ కానీ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ తలెత్తున్నాయో దాన్ని కానీ ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయి, ముఖ్యంగా గత సమ్మర్లో మోటార్లు కాలిపోయినాయి. ఒక మోటార్ కాలిపోతే దాదాపు 15 days వాటర్ సప్లై చేయలేదు అనంతపురం నగరానికి. అలాంటి సమస్య తలెత్తుకోకుండా 4 పంపులు ఉన్నాయి ఇక్కడ. 2 రన్నింగ్లో ఉంటే 2 ఐడియల్గా ఉంటాయి. ఒకవేళ ఏదన్నా 2 ప్రాబ్లం వచ్చినా కానీ ఈ 2 మళ్ళా కనెక్షన్ చేసి వాడుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఉన్నా కానీ వాంటెడ్లీగా గతంలో 15 days వాటర్ అనంతపూర్కి సప్లై చేయలేదు గత ప్రభుత్వంలో. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడ ప్రాబ్లం రాకోకుండా సమ్మర్లో కానీ కంటిన్యూషన్ ఎక్కడ ప్రాబ్లం రాకోకుండా వాటర్ సప్లై చేస్తాం. నీటి వృధాను అరికట్టేది కూడా మున్సిపల్ సిబ్బందితో కానీ అధికారులతో కానీ సమీక్ష నిర్వహించారు. ఖచ్చితంగా అండి. దేనికంటే ఇప్పుడు ఇందాకే చెప్పాం, ప్రజలకు కానీ అవగాహన కల్పిస్తామని చెప్పేసి మా మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. మా టీం కానీ ఆదించడం జరిగింది. ఎందుకంటే ట్యాప్స్ సరిగ్గా పెట్టుకోవట్లేదు, పైప్ లైన్లు అలాగే వదిలేసాం. వాళ్ళు వాడుకున్న తర్వాత మిగిలిన వాటర్ని అలాగే రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. అది అవగాహన కార్యక్రమం ఒకటి పెడుతున్నాం. అలాగే ఇక్కడ పైప్ లైన్లో కానీ ఎక్కడైతే వాటర్ లీకేజ్లు అయితే ఎక్కడ లేవు, కానీ ఎక్కడన్నా ఉన్నా కానీ అలాంటివి ఏమైనా ఉంటే అరికట్టేసి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం అయితే అనంతపురం జిల్లాకు పూర్తిగా కూడా వరప్రదాయనిగా ఉన్న అనంతపురం అర్బన్కి కానీ జిల్లాకు మొత్తానికి కూడా పూర్తిగా వరప్రదాయంగా ఉన్న ప్రస్తుతం డ్యామ్ చూస్తూ ఉన్నాం. ఇదే పీఏబీఆర్ అంటే మీ డ్యామ్ పూర్తిగా కూడా 3.5 టీఎంసీ స్టోరేజ్ నిండుగా ఉంది. కాకపోతే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా సమ్మర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా, సమ్మర్లో మామూలుగా ఎప్పుడు నీటి ఎద్దడి అనంతపురానికి వస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఏమి రాకుండా కూడా జాగ్రత్త తీసుకుంటాం. దాదాపు రెండు ద్వారా కూడా 2 పైపుల ద్వారా కూడా నిత్యం 2 మోటార్ల ద్వారా నిత్యం కూడా అనంతపురం జిల్లా 24 hours కూడా పనిచేసే విధంగా కూడా 2 స్టాండ్ బైలో 2 పనిచేసే విధంగా కూడా ఏర్పాటు చేసి ఉన్నామంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం డ్యామ్ చూస్తూ ఉన్నాం, దాదాపు 3.5 టీఎంసీలో నిండుగుండగా ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాకపోతే ముందస్తు జాగ్రత్తలు ఎప్పుడు గతంలో తీసుకోలేదు. గత 5 ఏళ్ల కాలంలో ముందస్తు జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే నీటి ఎద్దడి తలెత్తింది. అంతకు మించి ఏమీ లేవు కారణాలు. మోటార్లు రిపేర్ రాకుండా, ఒకవేళ పైపులు పగిలిపోకుండా, ఒకవేళ ఎక్కడైనా పైపులు లీకేజ్ అయినా కూడా వెంటనే వాళ్ళు జాగ్రత్తలు చర్యలు తీసుకొని దానికి సంబంధించిన అన్ని కూడా సిబ్బందితో అవగాహన పెంచుకునే విధంగా ఉన్నాం. అలాగే నీటి వృధాను అరికట్టేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు మున్సిపల్ కమిషనర్తో కూడా ఒక సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నామంటూ కూడా, నీటి ఎద్దడి రాకుండా కూడా తీసుకుంటూ ఉన్నామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం పీఏబీఆర్ డ్యామ్ నుంచి.